వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా కాశీనాయన మండలంలోని ఆమగంపల్లి ఎస్సీ కాలనీలో మొంతా తుఫాను కారణంగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాలకు ఇంటి బేస్మట్టాలు ఊటెత్తి నీరంతా ఇళ్లలోకి చేరి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. నల్లని మబ్బులతో ఆకాశం మేఘావృతమై 2 రోజులుగా జడివాన పడుతుంది. ఎడతెరిపి లేని చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. మిద్ది వెనకాల కూడా ఉన్నాయి, నీళ్ళలో దిగిపో మిద్ది వెనకాల ఉన్నాయి. బాపట్ల జిల్లా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పర్చూరు వాగు వరద ఉధృతిని తనిఖీ చేశారు. చీరాల చిలుకులూరిపేట హైవే వద్ద 2 చోట్ల కాలువ త్రవ్వించి నీటిని దిగువకు తరలించగా రోడ్డుపై ప్రజలు రాకపోకలను నిషేధించారు. పర్చూరు తీర ప్రాంత గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి వాగునీటిని పొలంలోకి సురక్షితంగా విడుదల చేసే చర్యలు చేపట్టాలని తహసీల్దార్ డ్రైనేజీ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పర్చూరు మండల అధికారులు, డ్రైనేజీ సబ్ డివిజన్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. ऊपर जाना पड़ेगा, नहीं तो सब अंदर आ जाओ, जल्दी निकाल सबको ले आके वहाँ पर ఇప్పుడు ఇక్కడ ఇది గ్రామమ్మా, ఇది మన గ్రామమ్మా. చెప్పండి చూసారు కదా సార్. Asinan. Percure work continues, sir. Percure work capacity flow that is flow అవుతుంది. ఇవాళ ఒక రోజు ఒకటి చేస్తాను సార్. 2-4 సెకండ్స్ ఫాస్ట్ ఆ డిప్లాయ్మెంట్
బాపట్ల నియోజకవర్గంలోని మొంతా తుఫాన్ ప్రభావిత ముంపు ప్రాంతంలో పర్యటించారు ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. నీట మునిగిన ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టాం. చిన్న దానికి సార్ కేసు తెప్పించి అల్లేదు కొంచెం ఇబ్బంది సార్ చేద్దామంటే వాళ్ళు అడగాలి. నిన్ను కూడా మా అందరూ రాసుకున్న పేర్లు మా లైన్లో పేర్లు రాసుకోవాలా. వాళ్ళు ఇందాక దాకా ఇల్లు లేదుగా. దానికి సార్ కేసు వాడు ఉద్దేశం ఇప్పుడు ఇగో సార్ ఈ కాలం మనకి సాయిబాబు గుడి పక్కన మన తోగలుగా వెళ్ళిపోతుంది. బాపట్ల నియోజకవర్గం పాండురంగపురం కర్లపాలెం మండలంలోని తుఫాన్ ప్రభావిత పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. నష్టపోయిన వరి, వంగ, పచ్చిమిర్చి తోటలను పరిశీలించి రైతులకు కుటుంబం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడకూడదని భరోసా కూడా ఇచ్చారు. ఈరోజు మీరే ఫోటోలు ఇచ్చేది మాకు. ఈరోజు మీరే మాకు మీరు మొహం ఆల్రెడీ అక్కడికి ఒక్కడైపోయింది. ఇదేమూరు అదే కదా పాండురంగపురం. ఒకసారి పైకి ఒకసారి కిందకి అలా 2 సార్లు రోజు అన్ని టైంలో వస్తా ఉంటా ఉంది సార్. మీరు మామూలు ఎప్పుడు ఎట్లా తీసుకొచ్చింది? మీరు బాపట్ల జిల్లాలో తుఫాన్ కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు సందర్శించారు. అక్కడ అందుతున్న భోజన, మంచినీటి, వైద్య సదుపాయాలను పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. తుఫాన్ బాధితులు కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించాలని గ్రామాల పంచాయతీ, సచివాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి మురళీరెడ్డి, వీఆర్ఓలు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నం ఇప్పుడు భోజనం కూడా రెడీ అవుతుంది. యాక్చువల్గా పునరావాస కేంద్రం గ్రామానికి ఒకటే ఏర్పాటు చేస్తారు అధికారుల ఆధ్వర్యంలో. అక్కడ కాదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్ద మనసుతో మన వాళ్ళు అక్కడ రాలేరులే అని చెప్పి అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ పంపిస్తున్నారు. అంతా ఒకసాటే ఉండాలి వాస్తవం. 70 మంది వచ్చారు ఇప్పుడు ఇక్కడికి.
70 మంది మొత్తం సంఘం మొత్తం వచ్చేసినట్టే కదా. అట్టే పట్టారు ఇప్పుడు ఏడుగా చూసేది ఇళ్లలో చూడండి మేము చెప్పేదానికి బాగుంది చెప్పకూడదు అసలు లెక్క అయితే ఇళ్లలోకి తీసుకెళ్తాం చూడండి అప్పుడు మీరు ఎంఆర్ఓ వచ్చినప్పుడు తీసుకెళ్ళాలా మరి? సార్ మేము అడిగాము కారణం కూడా అడిగాము కడతాంలమ్మ ఉండండి అన్నారు అంటే చెప్పాము. ఆయన సార్ కూడా చెప్పాము, ఎంఆర్ఓ సార్ కూడా చెప్పాము. మొన్న కూడా వచ్చాడు ఆయన, ఎంపీఓ సార్ కూడా వచ్చాడు, మన వర్షంలో కూడా వచ్చాడు ఆయన. ఎండిఓ వాళ్ళు ఏం కాదు, ఎంఆర్ఓ గారు చేయాలి. ఎండిఓ గారు అంటే ఇలాంటి ఏదైనా ఇప్పుడు ఏర్పాటు చేయడం, బాగా పంచాయతీ మన సిబ్బంది సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళని సరిగ్గా పనిచేయడం ఇది చేసుకుంటారు సార్. ఇప్పుడు ఆల్రెడీ దీని తర్వాత మాట్లాడదామండి. ఈ హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టుకోవడానికి ఉంది. అందులో ఇప్పుడు మన వాళ్ళకి హరిజనులకి గిరిజనులకి అంటే ఇప్పుడు సబ్సిడీలు కూడా ఉంటాయి ఈజీగా. అది మీరు అందరూ అనుకొని ముందుకు వస్తే ఖచ్చితంగా మాట్లాడదాం ఈసారి అధికారుల దగ్గరికి. నేను వస్తాను, కూర్చుంటాను, అవసరం అయితే నలుగురు కూర్చుందాం, ఇబ్బంది లేదు దేనికైనా. మన వెల్ఫేర్, మన సంక్షేమం కదా, మన గ్రామానికి కదా. అంటే నాకు తెలుసు కదా, పుట్టినీడు పెరిగినోడు కానీ ఇప్పటి నుంచి ఉన్న పాత ఇల్లు ఇవన్నీ మన పొలాలు పడతారు ఇబ్బంది. అంటే కుటుంబాలు పెరిగినాయి, అదే ఒకే ఇల్లు అయిపోయింది, పాత ఇల్లు అయిపోయింది. ఎక్కువ స్థలాలు లేవు ఇల్లు కట్టుకోవడానికి, అందులోనే ఉంటాం. ఇవన్నీ ఉన్నాయి కదా, బాధలు తెలుసు. ఖచ్చితంగా మాట్లాడదాంలే. ప్రస్తుతానికి సరే ఇప్పుడు పర్లేదు కదా ఏర్పాట్లు, ఇబ్బంది ఉందా? ఓకే, తిండికి అండి సగం పేర్లు రాపించుకోండి వచ్చిన అందరు సార్కి. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే చూద్దాం తర్వాత. పేర్లు రికార్డ్ చేయించుకోండి. ఏమైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి, నా నంబర్ అందరి దగ్గర ఉందిగా, చాలా మంది దగ్గర ఉందిగా. బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామంలో శివాలయంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కొత్తపాలెం గ్రామంలో రామారెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే జిల్లాలో హిందువులపై మోసగించి చర్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు బాపట్ల బెజవాడ వెంకటేశ్వర తెలిపారు. కార్యక్రమంలో మరైదు వెంకటేశ్వరరావు, సింహాద్రి, అంకబాబు తదితరులు పాల్గొన్నారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నందిరాజు తోట శివాలయంలో. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన పెట్టవాలపాలెం మండలంలో ఉన్నటువంటి కొత్తపాలెం గ్రామంలో మన రామరెడ్డి, మన హిందూ బంధువైన రామరెడ్డి మీద దాడి చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి పోలీసు అధికారులు కానీ ప్రభుత్వ సంబంధ అధికారులు కూడా ఈ సమస్యల మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. లేదంటే మాత్రం అక్కడ హిందూ సంఘాల ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక, ఎస్ఎస్ఎఫ్ ఇట్లా సంస్థలన్నీ కూడా ఏకమై మరి దీని మీద నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది సీరియస్గా తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇది కోర్టులో గెలిచిన తర్వాత కూడా ఈ విధంగా వాళ్ళు శత్రువర్గం దాడి చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని హిందూ బంధువులందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఐకమత్యంగా ఉండి దీన్ని తీవ్రంగా ఖండించాలి. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి మాకు కొన్ని ఫోన్లు చేస్తున్నారు. అక్కడ మన హిందూ బంధువుల్ని, హిందువులు ఉన్నటువంటి వాళ్ళని చిత్రవర్గమైనటువంటి క్రైస్తవులు, కన్వర్టెడ్ క్రైస్తవులు బెదిరిస్తున్నట్టుగా మాకు వార్తలు వచ్చినాయి. కొంతమంది ఫోన్ చేశారు. ఆ గ్రామాల్లో మేము త్వరలో కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఆ గ్రామాల్లో పర్యటించి అన్ని గ్రామాల్లో కూడా దీనికి వ్యతిరేకంగా మేము ప్రభుత్వ అధికారులను కోరేది ఏంటంటే అక్కడ ఇలాంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు జరగకుండా మీరు తగు చర్యలు తీసుకుంటే మేము ఇచ్చిన సలహా ప్రకారంగా ఈ గొడవలు ఉండవు. కాబట్టి మీకు తెలియజేస్తున్నాం, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ఇప్పుడు ఈ అన్ని. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం చల్లిరెడ్డిపాలెం పంచాయతీలోని జబ్బర్ కాలనీ సహా లోతట్టు ప్రాంతాలు మొంతా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సహకారంతో బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ మరియు బృందం
చురుకుగా పాల్గొని స్థానిక ప్రజలకు ఆహారం, త్రాగునీరు, ఇతర అవసర సరఫరాలు అందజేశారు. కష్టపడుతున్నారు బాబా. అవునన్నా. ఇంటికాడ అది పరిస్థితి. యాడికెళ్ళా నువ్వే? బాపట్ల నుండి సూర్యలంక వెళ్లే మార్గంలో సప్టాపై నీరు ప్రవహిస్తుంది. సూర్యలంక బీచ్ దగ్గరికి వెళ్లే మార్గంలో రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీబీ ఉమామహేశ్వర్ వాగును పరిశీలించారు. బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, ఎంఆర్ఓ షలీమా, డిప్యూటీ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని గురిచేసింది. మన్యం జిల్లా పాలకొండలో చేతికి అందాల్సిన పంట కళ్ల ముందే నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పాలకొండ మండల కేంద్రంలో దాదాపు 150 ఎకరాల వరి పంట నీట మునిగింది. పొలాలకు వెళ్లిన రైతులకు నీట మునిగిన పంట దర్శనమివ్వడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో దుప్పాటి సూర్యనారాయణ గారి పొలం పరిశీలించడమైంది. మొత్తం ధాన్యం అంతా కూడా మొలకెత్తిన పరిస్థితి ఉంది. ఈ తుఫానికి చేనులంతా కూడా మునిగిపోవడం వల్ల మొలకెత్తే మరి ఎటువంటి దిగుబడికి కానీ ఏటి ఉపయోగం లేదు. వెంటనే వ్యవసాయ శాఖ ప్రభుత్వ అధికార యంత్రాంగం గ్రామాన్ని యూనిట్గా తీసుకొని నష్టపరిహారాన్ని అంచనా తక్షణమే వేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మండలంలో పలు గ్రామాల్లో రైతాంగం పరిస్థితి వాస్తవానికి తోటపల్లి కాలువ ద్వారా నీరు రాకపోయినప్పుడు కూడా వరుణుడిని కరుణించడం వల్ల రైతులు అనేక అప్పులు వాడి పెట్టుబడులు పెట్టి ఏదో కొంత పంట చేతికి వస్తుందని టైంలో ఈ తుఫాను వల్ల పూర్తిగా పంటలు నష్టపోయాయి. వెంటనే గ్రామాన్ని యూనిట్గా చూసుకొని రైతులు నష్టపరిహారాన్ని అంచనా తక్షణమే వ్యవసాయ శాఖ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్నా నది వద్ద బోట్లను కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వెజన్లా పరిశీలించారు.
పెన్నా నది నుండి ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన 3 పడవలు కొట్టుకు వచ్చాయి. సోమశిల జలాశయం నుంచి భారీగా నీరు రావడంతో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీకి వివరిస్తున్నారు ఆర్డీఓ పావని, డీఎస్పీ వేణుగోపాల్. ఎస్ఏ గారు విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని మెట్టపాలెం, మూల బొడ్డవర, కాపు, సోంపురం పునరావాస శిబిరాలను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సందర్శించారు. తుఫాన్ బాధితులతో మాట్లాడి సొంత నిధులతో పాలు, పళ్ళు, బ్రెడ్లు, చీరలు పంపిణీ చేశారు. ప్రజలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో వైద్య సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నువ్వు తీసుకున్నావా? అందరికి ఇచ్చారు కదా, అందరికి అందే కదా, అందరికి అందే కదమ్మా. పర్యవేక్షణ కోసం ఇంతమంది అధికారులు ఉంటున్నారు. జాగ్రత్తగా ఇక్కడ బోర్డు చేసి ఒక్క రోజు ఈ తల్లి ఎండెక్కి వర్షాలు తగ్గిపోయే వరకు, మనకు పూర్తి వర్షం తగ్గిపోయిందనే వరకు పిల్లల మొక్కలు చూసేనా మీరు ఉండాలి. తడిసిపోతున్నారు, లోపలికి వెళ్ళిపోండి, బోర్డు చేయండి. ఇంకా మీకు ఏదేదైతే ఎక్కడ ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో, పట్టాలు లేకుండా ఉన్నారో సత్యబాబు రాస్తాము. నేను మీకు పని చేస్తాము. ఇచ్చబెట్టి వెనక్కి ఇవ్వలేదు. అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. పెద్దకి ఇవ్వలేదు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని గంగచొల్ల పెంట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. తుఫాన్ కారణంగా కూలిన గోడను పరిశీలించిన ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణిని పరామర్శించారు. తుఫాన్ నేపథ్యంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అధికారులు సర్వే చేపడుతున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, ఎంపీడీఓ కళ్యాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు. cyclone, Monta cyclone largely state hospital impacted in the last 2 days. దానికి పూర్తిగా ప్రిపేర్నెస్ తయారు చేసుకుని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆయన సలహాలు సూచనలు
ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ యాజమాన్యం డిస్ట్రిక్ట్ అధికారులందరూ కూడా చాలా పగడ్బందీగా అన్ని డిపార్ట్మెంట్స్ని అలైన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. భగవంతుడు దయ వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా మనకి కలగలేదు, ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. అయితే మనకున్నటువంటి ఏవైతే క్రాప్ లాస్ జరిగిందో, అగ్రికల్చర్ లాస్ జరిగిందో ఇవన్నీ కూడా సర్వే చేసుకుంటాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైతే ఇబ్బందులు వచ్చాయో అన్ని పవర్ని డిస్కస్ చేస్తాం. అది ఆర్ఎండి వాళ్ళు కూడా ఎక్కడైనా రోడ్డు మధ్యలో చెట్టు పడిపోయినా అవన్నీ కూడా క్లియర్ చేసుకొని చెప్తున్నాం. అలాగే డాక్టర్స్ కూడా ప్రికాషన్స్గా మనం కూడా ప్రెగ్నెంట్ ముందుగస్తు చర్య కానీ హాస్పిటల్లో పెట్టడం కూడా చాలా మంచిదైంది. కేవలం మా నియోజకవర్గంలోనే సుమారు 20 మెంబర్స్ డెలివరీ కూడా అవ్వడం జరిగింది. కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతేకాకుండా హెల్త్ రీత్యా విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని రాజాపు లోవా హైవేపై నీటి నిల్వ సమస్యపై తక్షణ చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే లోకం నాగమాధవి సంఘటన స్థలాన్ని సందర్శించారు. హైవే పక్కన నీటి నిల్వకు కారణమైన అక్రమ గోడను వెంటనే తొలగించాలని ఆదేశించి చెరువు ఆక్రమణపై విచారణ జరపాలని అధికారులకు సూచించారు. హైవేపై నీటి నిల్వ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలోని లక్ష్మీపురం గ్రామంలో తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు మరియు రాజం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేష్ తలే పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెబుతూ పంట నష్టపరిహారం కోసం ప్రభుత్వం వద్ద ఒత్తిడిని తీసుకువస్తున్నామని హామీ ఇచ్చారు. పంట నష్టాలపై నమోదు పారదర్శకంగా చేయాలని, విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగించే చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్వామి అటు చూడండి, మీరు అటు చూడండి స్వామి, సార్ కదా అటు చూడండి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.